చీ చి 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 ఎందుకు నన్ను పనిలా పెట్టుకున్నానో తెలియదు, ఎందుకు జీతం ఇస్తున్నానో తెలియదు. గాడిద వెరిగిండు, అడ్డగాడిద లెక్క తయారవుతున్నాడు. ఈ గంగులు మామ ఇలా ఏడికి పోయిండో ఏందో చూద్దాం పాండ్రి. అగ్గో చూడుండ్రి, నేను చెప్పినా గాడిద తిరిగినట్టు రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాడో కొంచెం అన్న సిగ్గుండాలి. ఓ గంగులు మామ, గజెట్టి జరమిడతా గాడిదే డాంకీ. అగో అడ్రస్లు అడుగుతుంటే చూడుండ్రి, ఏం పని లేనట్టు. ఛీ, ఈయన కన్నా గాడిద నయం. చిన్నప్పుడు చదువుకో అంటే ఇనలేదు, ఇప్పుడు గాడి తిరిగినట్టే తిరుగుతున్నాడు. అయ్యా గంగుల్ సాబు, ఏంది అడ్రస్లు అడుగుతున్నావు? ఏడికి పోదామని ఉపాయం చేస్తాన్నావు? అరే నువ్వు ఆగవమ్మా, ఊకే లొల్ల మొత్తుకుంటుంటావు. నా టెన్షన్లో నేనుంటే అరే గాడిదలు ఏడ ఉన్నాయిరా నాయన, నేను ఎత్తుకుంటుంటే నువ్వు నా ఎంబడి తగులుతావు. గాడిదలు ఎటు దొరుకుతాయి, ఎటువైపు ఉంటాయి, అమ్ముతారంట కదా, గిడేనో బజార్ ఉన్నదంట కదా. గాడిదలు దొరికాయి, గాజులు చేసుకున్న గాజులు చూసినావా? అవి కాదన్నా, మనకు గాడిదలు కావాలి, గాడిదలు దొరికాయి. గాడిద అడ్రసా? నేను చెప్పాలనా? అబ్బా అయితే మరి నీకు తెలుసా? తెలుసా ఏంది, డైరెక్ట్ గాడిదనే చూపిస్తా. అబ్బా అయితే చూపికోవాలా, నీకు పుణ్యం ఉంటది. నా ముందే ఉన్నది, నాతోనే మాట్లాడుతున్నది. అద్దం ముందు నిల్చుంటే నీకు కూడా కనిపిస్తుంది గాడిద. అంటే నన్ను గాడిద అంటున్నావా ఇప్పుడు? నేను గాడిదనా? గాడిదని గాడిద అనకపోతే ఏమనాలే చెప్పు? గాడిద. ఏందా చూపు, గాడిద చూసినట్టు. చిన్నప్పుడు చదువుకుంటావా గాడిదలు కాస్తావా అంటే గాడిదలను కాసే కాడికే వచ్చింది కదా. అయినా గాడిదలు కావాలని తిరుగుతున్నావా ఏంది? వాటి పండ్లు తోముతావా? ఎక్క ఓవర్ యాక్షన్ చెప్తే నీ పండ్లు తోముతా. రాగు అన్నా. ఓ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? గాడిద లెక్కనే పెరిగినావు, రూపాయి పని చేస్తున్నావా? ఏమన్నంటే బగ్గ తింటున్నావు, అడ్డగాడిద లెక్కనే బలుస్తున్నావు. ఇదే పనా? అమ్మ తల్లి, నీకో దండం. నీతోటి ఒర్రుడు కంటే మౌనవ్రతం పాటించింది నయ్యం. నా అమ్మతోడు కూల్ గంగులు కూల్. రాగమ్మా, అసలు నీ లొల్లేంది, నీ గాడిదలేంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? వార్తలు చెప్పాలని లేదా? అరే ఓ అమ్మ, నీ వార్తలొద్దు, నీ కొలువద్దు. నేను అసలు నీ డ్యూటీనే పని చేయబోతున్నా. కొలువు లేకపోతే గాడిదలు కాసుకొని బతుకుతావా? అవును, గాడిదలే కాస్తా. నువ్వు కూడా కాస్తావా సోపతికి? దా మరి ఇద్దరం కలిసి కాద్దాం గాడిదలను. అనుకున్నా నీకు ఆఖరికి ఆ గాడిదలు కాసడే దిక్కైతుందని. మాకు కూడా నవ్వొస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు, మేము కూడా చెయ్యగలం. అసలు గాడిదనంత గాయ అవుతున్నావు. ఎందుకంత గాడిదని షీప్గా తిస్తాను? గాడిద విలువేందో తెలుసా? గాడిదని పెంచుకుంటే దానికి వచ్చే సంపాదన ఏందో తెలుసా? అసలు గాడిదని పెంచుకుంటే దాని సంపాదనలలో నువ్వు పావుల వంతు కూడా సంపాదించావు. గాడిద ఏంటయ్యో, నేనేదో పరిష్కారానికి గాడిదలు కాస్తావా అంటే తమరు నిజంగానే గాడిదలు కాస్తా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆల్రెడీ గాడిదలనే గాయబోతున్నా, బరాబర్ అదే కాస్తా. నీకేం తెలిసి దాని విలువ? ఒక్క నిమిషం ఆగు, చెప్పరా. దొరికినాయారా అమ్మతోడు? మనకొక 4 కావాలి. నువ్వేం ఫీల్ కాకు, పైసల కాడ వెనక ముందు అడక్కసా, నేను చూసుకుంటా. దొరికినాయి కూడా గాడిదలు, నేను తెచ్చుకొని ఇక పోతా. నాకు ఓ గాడిద మొహం, నిజంగానే గాడిదలు కాస్తున్నావా? మరి గంత చీపా? ఆగో ఏంది కూడా గంత మాట అంటావు? గాడిదలం కాసుకుంటే నీకు అంత షీప్ లెక్కన కనబడుతుందా? ఏమనుకుంటున్నావు గాడిది? ఇగో గీడ కనబడుతున్నాడు చూడు, ధీరన్ సోలంకి అనే అన్న, గుజరాత్లో ఉంటాడు. ఈయన ఫస్ట్ మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసినట, కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదు. రాకపోతే డిసప్పాయింట్ కాలేదు, తెలివితోని ఆలోచన చేసిండు, గాడిదతోని ఉపాయం చేసిండు. గదే గాడిద పాల బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్న దగ్గర 42 గాడిదలు అనుకున్నాయట. అబ్బో, పోయి ఏ వ్యాపారం చేసే దిక్కు దివానా లేదని పోయి గాడిదల ఫామే పెట్టాలనా? ఓ నీ గాడిద పనుల మొక్కందానా? అసలు ఈ అన్న సంపాదన ఎంతో చెప్తే నువ్వు ఇప్పుడు నోరు వెళ్ళబెడతావు బోర్ కప్ప లెక్క. అక్షరాల 3 లక్షలు. ఏంది ఏడాదికా? నెలకు. అవునా? మరి ఏమనుకున్నావు? అందుకనే నేను కూడా ఒక 2 గాడిదలను కొనుక్కొని గాడిద పాల ఫామ్ స్టార్ట్ చేస్తా. ఇక పైసలు నువ్వొద్దు, నీ కొలువద్దు. ఇట్లా రోడ్డు మీద నిల్చొని వార్తలు చెప్పే పని అస్సలకే వద్దు. గాడిదలతో ఎట్లా పైసలు వస్తాయి? అరే కూడలా, నీకు ఈ గాడిద విలువ ఇంకా తెలిసినట్టు లేదు. ఈ గాడిద పాలకు మస్తు గిరాయికున్నాయి. గాడిద పాలు అన్ని పాల లెక్క కాదు, గిన్నెని పాలే మస్తు కాస్తుంటాయి.
మా దోస్తుగాడు స్వయంగా చెప్పిండు నాకు, వాళ్ళ పిల్లగానికంట వెళ్తూ బాగలేకపోతే గాడిద పాలు తాగిపియమన్నాడట. గిన్నెద గుండెడు మూతలల్లో ఇస్తేనే 300 రూపాయలు తీసుకున్నాడంట. గంత కాస్ట్ ఉంటాయి ఈ గాడిద పాలు. అందుకే నేను ఈ గాడిదలైనా పెంచుతా, ఆ గాడిదతో వచ్చే పాలతో వ్యాపారం చేస్తా. నీకు ఈ పనే సాత కాదు, ఇంకా గాడిదలను ఎట్లా పెంచుతావు? అయినా ఒక గాడిద ఇంకో గాడిదని ఎట్లా పెంచుతుంది? నువ్వు అను ఇట్లనే అని ఆటమవుతావు. నువ్వు నా మీద వాడు ఏడ్చుడు తప్ప నువ్వు పెద్ద ఒరికి చేసిందేం లేదు. నువ్వు ఇట్లనే చూస్తున్నావు. నేను గాడిదని కొంటా, గాడిద పాలను అమ్ముతా, ఆ వచ్చిన పైసలతో కోటీశ్వరుని ఈజు పెడతా. బస్తి మీద సవాల్. చూసినాం ఈ ఏతులకు తప్ప దేనికి పనికిరావు. నడు. కానీ చూసిన రానుల్లా చిన్నప్పుడు చదువుకోకపోతే గాడిదలను కాస్తావారా అనేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు పెద్ద పెద్ద చదివిన వాళ్ళే గాడిదలను కాస్తున్నారంటే వాటి విలువేందో అర్థమవుతుంది. అందుకే దేన్ని తక్కువ అంచనా వేయొద్దు.